తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అణు ఒప్పందంపై చర్చలకు రాకపోతే ఇరాన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడతామంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తన ట్రూత్ సోషల్లో ఇటు అణు ఒప్పందం కోసం ఇరాన్ త్వరగా చర్చలకు వస్తుందని భావిస్తున్నారంటూ పేర్కొన్నారు. అణ్వాయుధాలను నిషేధించే ఒప్పందం అందరికీ మేలు చేస్తుందని అన్నారు. భారీగా వార్ షిప్స్ ఇరాన్ వైపు దూసుకువస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం టైం లేదని వెంటనే ఒప్పందం కుదుర్చుకోవాలంటూ మరోసారి ఇరాన్కు చెబుతున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. ఒకవేళ ఇరాన్ గనుక చర్చలకు రాకపోతే గతంలో కంటే ఊహించని స్థాయిలో భీకరంగా దాడులు చేస్తామని అన్నారు. నాశనం తప్పదని హెచ్చరించారు. అమెరికా దాడికి సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తూ ఉండటం పశ్చిమాసియా దేశాల మద్దతు కూడగట్టే పనిలో పడిన ఇరాన్. అయితే ఇరాన్పై దాడికి అమెరికా తమ ఆకాశ మార్గాన్ని ఉపయోగించడానికి అనుమతి ఇచ్చామన్నాయి సౌదీ అరేబియా. యుఏఈలో ట్రంప్ చేసిన హెచ్చరికపై ఘాటుగా స్పందించింది ఇరాన్. ఒకవేళ గనక తమను యుద్ధం వైపు నడిపిస్తే గతంలో ఎన్నడూ చేయని రీతిలో దాడి చేస్తామని తెలిపింది ఇరాన్. తాము కూడా చర్చలకు సిద్ధంగానే ఉన్నామని తెలిపింది. మరిన్ని వార్షిప్స్ ఇరాన్ దేశం దిశగా కదులుతున్నాయని అన్నారు ట్రంప్. వాటిని వినియోగించే అవసరం రాకూడదని అన్నారు. ఇప్పటికే యుఎస్ కు చెందిన యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ వాహన నౌక పశ్చిమ ఆసియాకు చేరుకుంది. ఈ వార్షిప్స్ గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. మరో అమెరికా అధికారులు అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలను తరలిస్తున్నట్టుగా తెలిపారు. ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఘర్షణల్లో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ ఈ క్రమంలోనే అబ్రహాం లింకన్ వాహన నౌకతో పలు యుద్ధ నౌకలను సైతం పశ్చిమాసియాలో మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. న్యూజిలాండ్